ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మనం బత్షెబా గురించి మాట్లాడుకుందాం. చాలా కాలం క్రితం యెరూషలేము అనే నగరంలో బత్షెబా అనే అందమైన యువతి ఉండేది. ఆమె ఉరియా అనే ధైర్యవంతుడైన సేవకుడి సైనికుడి భార్య. ఉరియా యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు సాయంకాలం రాజు దావీదు తన ఇంటి మేడపైన నడుస్తూ నగరాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన బత్షెబాను చూశాడు. ఆమె ఒక ప్రశాంతమైన ప్రదేశంలో స్నానం చేస్తూ ఉంది. దావీదు ఆమెను తన రాజభవనానికి పిలిపించాడు. ఇది సరైన పని కాదు. బత్షెబాకు భర్త ఉన్నాడని తెలిసినా దావీదు తప్పు చేశాడు. దావీదు ఉరియాను యుద్ధంలో ముందు లైన్లోకి పంపించి చంపించేశాడు. తరువాత బత్షెబాను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక బాబు పుట్టాడు. దావీదు చేసిన తప్పు గురించి దేవుడు నాతాను అనే ప్రవక్త ద్వారా అతన్ని హెచ్చరించాడు. నాతాను చెప్పిన కథలో ధనికుడు ఒక పేదవాడి గొర్రెపిల్లను తీసుకుపోయాడు. దావీదు ఆగ్రహంతో నాతానును అడిగాడు, ఆ మనిషి ఎవరు అని. అప్పుడు నాతాను చెప్పాడు, ఆ మనిషివి నీవే అని. దావీదు తన తప్పును అంగీకరించాడు. దేవుడు అతన్ని క్షమించాడు. కానీ బత్షెబాకు పుట్టిన చిన్న బాబు మరణించాడు. ఆమెకు మరి ఎంతో విషాదం కలిగింది. తరువాత దేవుడు బత్షెబాకు మరో బిడ్డనిచ్చాడు. అతని పేరే సొలొమోను. బైబిలు చెబుతుంది యెహోవా అతన్ని ప్రేమించాడు అని. సొలొమోను పెరిగి ఇజ్రాయేలు రాజుగా మారాడు. బత్షెబా ఇప్పుడు రాజమాత అయ్యింది. ప్రజలు ఆమెను గౌరవించేవారు. ఆమె బాధలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. బత్షెబా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు, మనం తప్పులను చేస్తాం కానీ దేవుడు క్షమించగలడు. దుఃఖం తర్వాత దేవుడు ఒక కొత్త ఆశను ఇస్తాడు. బత్షెబా దేవుని యోజనలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారింది. ఆమె వారసులలో నుండే యేసు ప్రభు కూడా పుట్టారు. దుఃఖం కలిగిందని ఐదార్యపడొద్దు. తప్పు చేసేసామని కృంగిపోవద్దు. దేవుడు క్షమించగలడు. దేవుడు కొత్త ఆశనివ్వగలడు. ఆయన ముఖ్యమైన ప్రణాళికలో నిన్ను చేర్చగలడు. ఆమేన్.